ఇద్దరు స్నేహితులు కొట్టుకుని శత్రువుకి సింహాసనం ఇచ్చినట్టుగా తయారైంది ఆ నియోజకవర్గంలో కూటమి నేతల పరిస్థితి. పై స్థాయిలోనేమో ఇరు పార్టీ అధినేతల కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అయితే ఇక్కడ మాత్రం అట్టర్ ఫ్లాప్ లా మారిపోయిందట. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ అసలుకే ఎసరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీకి మరింత బలం చేకూరేలా ఉన్న వారి తీరు కింది స్థాయి కార్యకర్తలకే కాదు, హైకమాండ్ పెద్దలకి కూడా తలనొప్పిగా మారిపోయిందట. ఇంతకీ అక్కడ కూటమిలో ఏం జరుగుతోంది? నెల్లిమర్ల కూటమిలో మర్లబడ్డ రాజకీయం. లోకం తీరు మారదు. తెలుగు తమ్ముళ్ళు వెనక్కి తగ్గరు. ప్రత్యర్థి చేతికి అస్త్రాలిస్తున్నారా? విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి రాజకీయం ఇప్పుడు ఇలాగే ఉంది. టీడీపీ జనసేన మధ్య కుమ్ములాటలు ప్రతిపక్ష వైసీపీకి బలంగా మారుతున్నాయట. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇదే తీరుగా వ్యవహరిస్తున్న నేతలు ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారు. అధిష్టానం పెద్దలు ఎంత చెప్పినా వినకుండా కూటమి పరువును బజారున పెట్టేస్తున్నారు. 2009లో భోగాపురం పోయి నెల్లిమర్ల నియోజకవర్గంగా ఏర్పడితే మెజారిటీ దఫాలు టీడీపీదే హవా నడిచింది. టీడీపీ 9 సార్లు పోటీ చేస్తే 7 సార్లు గెలిచింది. మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి నాయుడు సుదీర్ఘంగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అంతేకాదు ఈ నియోజకవర్గంలో ప్రజలకు సైకిల్ గుర్తంటే కాస్త మమకారం ఎక్కువ అనే అభిప్రాయం ఉంది. ఏ ఎన్నికలొచ్చినా టీడీపీ గెలుపు నల్లేరుపై నడకేనన్న ప్రచారం ఉంటుంది. అలాంటిది తమ కంచుకోటను పొత్తులో భాగంగా 2024 ఎన్నికల్లో జనసేనకి కేటాయించింది టీడీపీ అధిష్టానం. దీన్ని టీడీపీ క్యాడర్ మొదట బలంగా వ్యతిరేకించిన అధిష్టానం ఆదేశాలతో వెనక్కి తగ్గి పొత్తు ధర్మంలో భాగంగా జనసేన గెలుపు కోసం కష్టపడి పనిచేశారు తెలుగు తమ్ముళ్లు. ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కాంబినేషన్ లో సుమారు 40,000 మెజార్టీతో గెలుపొందారు జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి. ఇక్కడి దాకా అంతా ఓకే. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. గెలిచిన తర్వాత కొన్నాళ్ల పాటు మిత్రపక్షాలతో బాగానే ఉన్న ఎమ్మెల్యే లోకం అన్ని కార్యక్రమాల్లోనూ నేతలతో వేదిక పంచుకునేవారు. ఇంతలోనే ఏమైందేమో కానీ మిత్రులుగా ఉన్న టీడీపీ జనసేనల బంధం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారిపోయింది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా నేతలు వ్యవహరించడం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవితో దాదాపు 4 మండలాల టీడీపీ నాయకులకు మధ్య సఖ్యత లేదని చెప్పాలి. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎమ్మెల్యే టీడీపీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది ఆ పార్టీ నేతల వాదన. ఇదే వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యే మాధవికి టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజ్తో కలిపి సమన్వయ కమిటీ సమావేశమైన ఫలితం లేకుండా పోయింది. ఎవ్వరూ వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ఇటీవల కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జోనల్ ఇన్ఛార్జ్ పెళ్లకూరి శ్రీనివాస్ రెడ్డి ఇరువురు నేతలతో మరోసారి సమావేశమయ్యారు. ఆ సమావేశంలోనూ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజ్తో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే లోకం మీటింగ్ మధ్యలోంచే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇలా పార్టీ పెద్దలు ఎన్నిసార్లు ఇక్కడి కూటమి నేతల చేతులు కలిపే ప్రయత్నం చేసినా అనుకూల వాతావరణం మాత్రం ఏర్పడడం లేదు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ జనసేన కార్యకర్తల పరిస్థితి కూడా ఎవరి దారి వారిదే అన్నట్లుగా తయారైందట. సహజంగా ఈ నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటాయి. అదేంటో ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయిపోయింది. అధికార కూటమిలోనే ఆర్పలేని స్థాయిలో అగ్గిరాజుకుంది. నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ బడుకొండ అప్పలనాయుడు, జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను బలంగా పనిచేస్తూ ఉండడంతో ఆ పార్టీ క్యాడర్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. అప్పలనాయుడు ఇక్కడ 4 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలవగా 2014లో చతికిలబడ్డ కాంగ్రెస్ నుంచి సైతం వ్యక్తిగత ఇమేజ్ తో 20,000 పై చిలుకు ఓట్లు సాధించారు. ఇక చిన్న శ్రీను బొత్స బంధువుగా ఇప్పటికే జిల్లాలో వైసీపీకి బలమైన నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. అలాంటి చోట అధికార కూటమి పరిస్థితి పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. టీడీపీ జనసేన కుమ్ములాడుకుంటూ ఉంటే వైసీపీ ఇన్ఛార్జ్ గా అప్పలనాయుడు మాత్రం గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ పిలుపిచ్చిన కార్యక్రమాలు విజయవంతం చేస్తూ క్యాడర్ ను యాక్టివేట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కూటమి కుమ్ములాటలు వైసీపీకి అదనపు బలంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఆ దిశగా ఫ్యాన్ పార్టీ నేతలు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేశారు.
జిల్లాలోని అత్యధికంగా 67,000కు పైగా సంతకాలు చేయించి పార్టీ ఇక్కడ బలంగా ఉందనే మెసేజ్ ని హైకమాండ్ కు పంపించారు స్థానిక వైసీపీ నేతలు. బైక్, కార్ ర్యాలీలు నిర్వహించి భారీ బల ప్రదర్శన చేశారు. గ్రామ స్థాయి కార్యకర్తలతో అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తూ గ్రౌండ్ లోకి పార్టీ చొచ్చుకు వెళ్లేలా పనిచేస్తున్నారు వైసీపీ నేతలు. ఎన్నికల తర్వాత మాత్రమే కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న వైసీపీ క్యాడర్ ఇప్పుడు ఒక్కసారిగా జోష్ లోకి రావడం స్థానిక రాజకీయాన్ని రసపట్టులో పడేసేలా చేసింది. కూటమి పార్టీల మధ్య విభేదాలను అడ్వాంటేజ్ గా తీసుకొని తమ పార్టీని బలోపేతం చేసే పనిలో వైసీపీ నేతలు బిజీ అయినట్లే కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా కూటమి నేతలు కళ్ళు తెరుస్తారో లేదో చూడాలి. తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం నడుస్తోంది అంటే ఆల్ ఇండియా ఆఫీసర్స్ చుట్టూ వివాదం ముదురుతోంది అన్న ముచ్చట వినిపిస్తోంది. ఈ వివాదాలకి ప్రభుత్వ పెద్దలతో లింకులు పెడుతూ జరుగుతున్న ప్రచారం మరింత హాట్ చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు ఈ అంశంలో ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా స్పందించడం, ప్రతిపక్షాలు కూడా విమర్శలు ఎక్కుపెట్టడం మరింత దుమారానికి కారణమవుతోంది. ఇంతకీ అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అన్నదే కీలకంగా మారింది. అటు ఆఫీసర్స్, ఇటు లీడర్స్, తెలంగాణ పాలిటిక్స్ లో కలకలం. ఏంటి రచ్చ, ఎందుకీ చర్చ? తెలంగాణ రాజకీయాల్లో మరో రచ్చ తెర మీదకు వచ్చింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను చుట్టుముడుతున్న వివాదాలు రాజకీయ క్షేత్రంలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవల జరిగిన ట్రాన్స్ఫర్స్ విషయమై రకరకాల విమర్శలు రాగా, ముఖ్యంగా మహిళా ఉన్నతాధికారుల విషయంలో జరుగుతున్న ప్రచారాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఐఏఎస్ ప్రేమలో మంత్రి అంటూ అటు మీడియా, ఇటు సోషల్ మీడియా సర్కిళ్లలో ఇటీవల జరిగిన ప్రచారం ఆ కోవాలోకి వస్తుందని చెప్పొచ్చు. ఇది ఏకంగా ప్రభుత్వ పెద్దలతో లింకప్ అయి ఉందనే ముచ్చట స్టేట్ పాలిటిక్స్ ను షేక్ చేసిందనే చెప్పొచ్చు. నిజంగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వేధింపులు ఎదురవుతున్నాయా? పోస్టింగ్లు, బదిలీల విషయంలో తెర వెనుక జరుగుతున్న వ్యవహారాలు నిజమేనా అని చర్చ జోరందుకుంది. వ్యవహారం కాస్త ఇటు అధికారులు, అటు నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి కూడా తొంగి చూసేదాకా వెళ్లడంతో ప్రభుత్వానికి కూడా సెగ గట్టిగానే తగిలినట్టుంది. అందుకే ఈ అంశంపై సీరియస్ గా రియాక్ట్ అయిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబాలను కూల్చేలా తప్పుడు ప్రచారం చేయడం తగదని మండిపడ్డారు. మానసికంగా మనుషుల్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్న వారికి కూడా కుటుంబాలు ఉంటాయని గుర్తుంచుకోవాలంటూ హెచ్చరించారు. ఈ అంశంపై డీజీపీకి కూడా ఫిర్యాదు చేశానన్న ఆయన విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఈ అంశంలో అసలు దోషులెవరన్నది మరో 20 రోజుల్లో తేలుతుందన్నారు. నాకు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఏదో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసి ప్రభుత్వాన్ని ప్రతిష్టంలో తీసుకురావాలనో లేకపోతే ఇంకేమైనా చేయాలనో ఏం చేస్తుందో ఆ విచారణ జరిగితే కాదు తెలియదు. నా అంతా నేను ఏ కుట్ర అని చెప్పి నేను చెప్పా, ఆ పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై జరుగుతున్న ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా పలు మీడియా సంస్థల్లో ప్రచారమైన వార్తా కథనాలు బాధాకరమన్న మహేష్ గౌడ్ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత మాత్రం శ్రేయస్కరం కావన్నారు. నిజానిజాలేంటో విచారణలో తేలుతాయన్నారు. ఎన్నో ఏళ్ళు కష్టపడితే గానీ ఒక మంత్రి అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా ఆ స్థాయికి రాడు. అన్నేళ్లు కష్టపడి త్యాగం చేసి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తుల మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది మంచిది కాదు. దీన్ని కొద్ది తగ్గించాల్సిందిగా మీ ద్వారా మిగతా మిత్రులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ అంశంలోకి ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో వ్యవహారం పొలిటికల్ దుమారానికి దారితీసింది. అన్నిటిపైన సిట్ విచారణ జరుపుతున్న ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఎదురవుతున్న వేధింపులపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అసలు మీరు సిట్ వేయాల్సింది ఎవరి మీద? రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. సిట్ వేయాల్సి ఎవరి మీద? కోదాడలో పోలీసుల కస్టడీలో చచ్చిపోయిన కర్ల రాజేష్ ఎట్లా చచ్చిపోయిండో వేయండి. 9,200 హిల్ట్ స్కామ్ ఉంది, దాని మీద సిట్ వేయండి. మహిళా ఐఏఎస్ అధికారులను కొంతమంది మంత్రులు అసభ్యకరమైన రీతిలో వేధిస్తున్నారు, మీకు దమ్ముంటే దాని మీద సిట్ వేయండి. నేను ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ అడుగుతా ఉన్నా, తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ అడుగుతున్నా, మీరు కేవలం నామకే వాస్తే ఉన్నారా? మీరు కేవలం ఉత్సాహ విగ్రహాలేనా? ఎందుకు మీరు ఖండించరు ప్రభాకర్ రావు మీద జరుగుతున్న దాడిని? అసలు ఇంత జరుగుతుంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పలు మీడియా సంస్థల్లో వచ్చిన కథనాలపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగానే స్పందించింది. ఇది నైతికత లేని జర్నలిజం అంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది. బాధితురాలైన మహిళా ఐఏఎస్ అధికారికి సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇలాంటి అసత్య ప్రచారాలతో సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించొద్దని హితవు పలికింది ఐపీఎస్ అధికారుల సంఘం.
ఈ అంశంలో ఆ మహిళ ఐఏఎస్ కు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే సదరు సంస్థలపై చట్టపరంగా పోరాడతామని హెచ్చరించింది. మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు అటు అధికారులకు ఇటు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. ఈ స్థాయిలో దుష్ప్రచారం చేసే కంటే విషమిచ్చి చంపేయొచ్చు కదా అని మంత్రి కోమటిరెడ్డి మాట్లాడడం చూస్తుంటే ఈ అంశం రాజేసిన అంకి చిన్నది కాదని స్పష్టమవుతుంది. సోషల్ మీడియాలో కొన్ని నా మీద వచ్చినాయి, నిన్న మొన్న ఇంకో మంత్రి మీద కూడా వచ్చినాయి. సరే, రాజకీయాలలో విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి, మేము తట్టుకుంటాం. ఒక మహిళా ఆఫీసర్లు అంటే వాళ్ళు ఉద్యోగాలు చేయడమే తప్ప విమర్శించుకోండి. ధైర్యం ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు మొండిగా ప్రజాసేవ చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీకు ఇంకా కూడా కోపం తీరలే, వెంకరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంత విషయం ఇచ్చి చంపండి మరి మీరు కూడా. ఇప్పటికే పలువురు అధికారుల ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు వివాదాస్పదమవుతున్న వేళ ఇప్పుడు ఈ కొత్త రచ్చ ఎంతవరకు వెళ్తుందన్నదే అంతు చిక్కని విషయం. అధికారం దక్కి 2 ఏళ్లు దాటింది. అటు నేతలు ఇటయ్యారు, ఇటు నేతలు అటయ్యారు. అయినా ఇంకా కొత్తే. ఇప్పుడక్కడ రూలింగ్ పార్టీలో నాయకులు ఇదే అంతు చిక్కని విషయంగా మారిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త వారు పాత కాలేకపోతున్నారు, పాత అనుకునేవారు కొత్త అనుకునేవారిని కలుపుకుని ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇలా డైలీ సీరియల్గా కొనసాగుతున్న ఈ పంచాయతీ హైకమాండ్కి కూడా తలనొప్పిగా మారిందట. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఎందుకు జరుగుతోందో చూద్దాం. ఆర్మూరు జిల్లాలో చల్లారని అగ్గి, పెరుగుతోన్న విభేదాలు, నేతల మధ్య తగ్గని తగాదాలు, సమన్వయలేమితో హస్తం అస్తవ్యస్తం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను మొదటి నుంచి ఎంతో కీలకంగా భావిస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. అందుకు తగ్గట్టే అన్నింటా అధిక ప్రాధాన్యత ఇస్తూనే ఉంది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ సహా ఇతర ముఖ్య నేతలు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏ జిల్లాకు దక్కనని నామినేటెడ్ పోస్టులు కూడా ఇక్కడి నేతలను వరించాయి. మరో పదవి కట్టబెట్టేందుకు కూడా హైకమాండ్ కసరత్తు చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత చేస్తే కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు ఇక్కడ మరింత బలపడాలి కదా. హైకమాండ్ ఉద్దేశం కూడా అదే కదా. మరేంటి ఇక్కడ జరుగుతున్న తంతు మరోలా ఉందన్నదే జిల్లా కాంగ్రెస్ సహా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. పార్టీ బలోపేతం అటుంచి కొన్ని చోట్ల అంతర్గత పోరు పెద్దలకు తలనొప్పిగా మారుతోందట. లేటెస్ట్ గా ఈ జాబితాలో ఆర్మూరు నియోజకవర్గం చేరింది. ఆర్మూర్లో అసలే కాంగ్రెస్ బద్ధ వ్యతిరేకి అయిన బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా రాకేష్ రెడ్డి ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి కాచుకుని కూర్చున్నారు. ఇద్దరూ ఫైర్ బ్రాండ్సే కావడంతో ఏ సందర్భం వచ్చినా అధికార పార్టీని ఇరుకును పెట్టేందుకు రెడీగా ఉంటున్నారు. అటు సభలోనూ ఇటు బయటి వేదికలపైన కాంగ్రెస్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ అయ్యారు. మరోసారి ఇక్కడ పట్టు సాధించడమే లక్ష్యంగా గులాబీ శ్రేణులతో కలిసి రోడ్డెక్కుతున్నారు. అలాంటి చోట కాంగ్రెస్ పార్టీ నేతలు పాత కొత్తలంటూ తగువులు ఆడుకుంటున్నారు. చేజేతులా ప్రత్యర్థులకు అస్త్రాలను సమకూరుస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానికంగా సీనియర్ వర్సెస్ జూనియర్స్ అనే రగడ మళ్లీ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతోన్న సీనియర్ నాయకులు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డికి సమాచారం ఇవ్వకుండానే పట్టణంలో రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారట. ఇప్పుడు ఇదే అంశం అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇన్ఛార్జ్ అంటే ఎమ్మెల్యే లెక్క. అలాంటిది ఆయనకే తెలియకుండా నేతలు ఇలా వ్యవహరించడం రకరకాల చర్చలకు తావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి వలసొచ్చిన వినయ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కింది. ఆయన ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో హవా కొనసాగిస్తున్నారు. ఇటీవల లోకల్ కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి చేరికలు పెరిగాయట. ఆర్మూరు మున్సిపల్ పాలకవర్గంతో పాటు పలువురు కార్ పార్టీ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడిప్పుడే పార్టీలో చేరిన ఈ జూనియర్లకు వినయ్ రెడ్డి వర్గంగా ముద్రపడింది. ఇప్పటికే పార్టీలో క్రియాశీలకంగా ఉన్న సీనియర్ నాయకులకు వినయ్ రెడ్డి వర్గంతో అస్సలు పడ్డం లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి వినయ్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారనే అభద్రతా భావం సీనియర్స్ లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే క్రమంగా పార్టీ కార్యకలాపాలకు దూరం అవుతూ వస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు వస్తుండటంతో వారంతా ఒక్కతాటిపైకొచ్చి వినయ్ రెడ్డికి వ్యతిరేకంగా గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమ భవితవ్యంపై ఇప్పుడు కాదంటే ఇంకెప్పుడు అన్నట్టు వడివడిగా నిర్ణయాలు తీసుకోవడంపై ఫోకస్ పెట్టారట. బల్దియాలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న 10 మందికి పైగా సీనియర్స్ తమకు అవకాశం వస్తుందో లేదోనన్న ఆందోళనలో ఉన్నారట.
వలసొచ్చిన వారికి వినయ్ రెడ్డి అవకాశం ఇస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తోన్న ఆశావాహులు ఈ విషయమై పార్టీ పెద్దలకు అల్టిమేటం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారికే బల్దియా టికెట్లు ఇవ్వాలని, లేని పక్షంలో తమ దారి తాము చూసుకుంటామనే హెచ్చరికలు పంపారట లోకల్ లీడర్స్. వలసొచ్చిన వినయ్ రెడ్డి కోసం నిఖార్సైన కార్యకర్తలను, నాయకులను వదులుకోవద్దని పార్టీ పెద్దలకు స్పష్టం చేశారట. గతెన్నికల్లో ఓటమి మూటగట్టుకున్న స్థానంలో ఇప్పుడు కొత్తగా ముద్రిన ఈ సంక్షోభాన్ని అధికార పార్టీ ఎలా అధిగమిస్తుందో చూడాలి. వినయ్ రెడ్డి వర్గానికి ప్రాధాన్యత ఇస్తుందా లేక సీనియర్లకే జై కొడుతుందా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్. అనుకున్నంత స్థాయిలో ప్రాతినిధ్యం లేకపోయినా అధికారంతో ఆ 10 ఏళ్లు నెట్టుకొచ్చేశారు. అయితే అధికారం పోతే తప్ప అసలు విషయం బోధపడలేదు. ఆ జిల్లాలో తమది వాపే కానీ బలుపు కాదు అన్న నిజాన్ని తెలుసుకున్నారు. తెలంగాణకు గుమ్మం లాంటి ఆ జిల్లాకు సంబంధించి కీలకమైన నియోజకవర్గంలో కారు పార్టీ పరిస్థితి చూశాక ఇలాంటి చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? కారు పార్టీకి అక్కడ ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? వైరా బీఆర్ఎస్, వై లైక్ దిస్? నడిపించే నాయకుడు లేడు, నడిచే కార్యకర్తకు సపోర్టు లేదు. పంచాయతీ ఎన్నికల్లోనూ చిక్కని పట్టు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్టు తయారైంది ఆ పార్టీ పరిస్థితి. గతంలోనూ ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ 2 దఫాలుగా అధికారం అనే బలంతో ఇక్కడా పార్టీ కళకళాడుతూనే కనిపించింది. అయితే 2023లో ఆ పార్టీ ఘోర పరాభవం తర్వాత అసలు నిజం మెల్లమెల్లగా తెలిసొచ్చింది. ఇన్నాళ్లు వలస నేతల బలమే తప్ప సొంతంగా ఎదగలేకపోయామనే విషయం గులాబీ సేనకు అర్థమవుతోంది. వైరా నియోజకవర్గంలో కదల్లేక కదులుతోన్న కారు పార్టీ తీరు చూస్తే అది నిజమే అనిపించక మానదు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ బీఆర్ఎస్ ను నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. ఇన్ఛార్జ్ మదన్ లాల్ మరణం తర్వాత ఖాళీగా ఉన్న ఆ స్థానాన్ని భర్తీ చేయడంలో హైకమాండ్ ప్రదర్శిస్తోన్న అలసత్వం అసలుకే ఎసరు పెట్టేలా ఉంది. ఇప్పటికే అంతంత మాత్రంగానే ఉన్న పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా మారిపోయింది. ఈ కారణంగానే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ వన్ సైడ్ ఫలితాలు సాధించగా బీఆర్ఎస్ మరోసారి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. హూ ఈజ్ అవర్ లీడర్? ఇప్పుడు వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాడర్ అడుగుతోన్న ప్రశ్న ఇదే. నెలలు గడుస్తోన్న ఈ ప్రశ్నగానే మిగిలింది తప్ప పై స్థాయి నుంచి సమాధానం మాత్రం రాలేదు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మదన్ లాల్ ఆకస్మిక మరణం తర్వాత పార్టీలో నెలకొన్న స్తబ్దత ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైరా బీఆర్ఎస్ టికెట్ కోసం ఎంత పోటీ ఉండిందో ఇప్పుడు అంతటి నైరాస్యం కనిపిస్తోంది. నాడు సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయకును పక్కన పెట్టి మదన్ లాల్ కు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ కు భారీ షాకే తగిలింది. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రామ్దాస్ నాయక్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఓటమి తర్వాత పెద్దగా నియోజకవర్గంలో పర్యటించని మదన్ లాల్ అనుకున్న స్థాయిలో పార్టీ కార్యక్రమాలు సైతం చేపట్టలేదు. చాన్నాళ్ల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉంటూ హైదరాబాద్కే పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎంపీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు పరాభవం తప్పకపోవడంతో మరింత సైలెంట్ అయ్యారు మదన్ లాల్. ఆ తర్వాత గుండెపోటుతో ఆయన మరణించడం పార్టీని కుదిపేసింది. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ హవా మొదలవడంతో బీఆర్ఎస్ ఉనికి నామమాత్రంగా మారిందని చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ సైతం టికెట్ దక్కని అసంతృప్తితో రగిలిపోయారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. ఇలా కీలక నేతలంతా దూరం కావడం, మరికొందరు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం కారు పార్టీని మరింత కుంగదీసింది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున యాక్టివ్ గా పనిచేసేవారు లేకుండా పోయారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను భుజానికెత్తుకునేవారు కనిపించడం లేదు. అందుకే అధిష్టానం పిలుపునిస్తున్న ఏ కార్యక్రమం కూడా అంతగా సక్సెస్ కావడం లేదు. అసెంబ్లీ టికెట్ కోసం పోటీ పడిన నాయకులంతా ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రం సైడ్ అయినట్టు కనిపిస్తోంది. ఒక్కరిద్దరు నేతలు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ వారిని ఆ స్థాయి నాయకులుగా హైకమాండ్ కన్సిడర్ చేయడం లేదని తెలుస్తోంది. మరోవైపు మదన్ లాల్ కుటుంబానికి అవకాశం ఇవ్వాలి అన్న డిమాండ్ కూడా కొనసాగుతోంది. అందుకే హైకమాండ్ ఈ ఇన్ఛార్జ్ నియామకంపై తాత్సారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ ప్రభావం పంచాయతీ ఎన్నికలపై స్పష్టంగా కనిపించింది అనే చెప్పాలి. నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతుదారులు వన్ సైడ్ గా ఫలితాలు సాధించగా దిశానిర్దేశం చేసే నాయకుడు లేక బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం బిక్కచూపులు చూడాల్సొచ్చింది. కొన్ని మండలాల్లో ఆ పార్టీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఇక్కడ మాత్రం
కనీస ప్రభావం చూపలేదు. అభిమానాన్ని, ఆసక్తిని చంపుకోలేక పార్టీ కోసం బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థులకి, కార్యకర్తలకు కనీసం భరోసా ఇచ్చేవారు కూడా కరువయ్యారు. వాళ్లంతా స్థానిక పరిస్థితులను బట్టి పోటీ చేశారు గాని ఫలితాలతో మరింత డీలా పడ్డారు. అయినా 10 ఏళ్ల పాటు అధికారం చెలాయించిన పార్టీ ఇన్ని రోజులుగా ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జి నియమించకుండా ఉండడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. అసలు హైకమాండ్కు ఆ దిశగా నిర్ణయం తీసుకునే ఆలోచన ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేక వైరాను లైట్ తీసుకున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంతకీ అధిష్టానం ఆలోచనేంటి? వారి దృష్టిలో వైరా ఉందా లేదా అన్నది చర్చకు దారితీస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం సమీప భవిష్యత్తులో పార్టీ మనుగడ అసాధ్యమని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు పట్టించుకుంటారో ఇలాగే పక్కన పెడతారో చూడాలి.